చాలామంది డెంటల్ ట్రీట్మెంట్స్‌ని అవాయిడ్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఫియర్. అవును. డబ్బులు ఎక్కువ పెట్టాలన్న భయం. సో, నోట్లో ఉండే ఆ చిన్న పనికి అంత డబ్బులెందుకు అనుకుంటూ ఉంటారు. ఇది గమనించండి. మన బాడీలోని ఏదైనా ఆర్గాన్ పాడయ్యి రీజనరేట్ అవ్వకుండా ఉండేది ఏదైనా ఉంది అంటే గనక అది టూత్ మాత్రమే. సో, వీటి యొక్క ఫంక్షన్‌ని మనం రెస్టోర్ లేదా రీప్లేస్ చేయడం ద్వారా మనం వెనక్కి తీసుకురాగలుగుతాం. సో, ఇలా రెస్టోర్ చేయడం కోసం రకరకాల మెటీరియల్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంప్లాంట్స్ వేయించుకున్నట్లయితే గనక మీకు ఐడియా ఉంటుంది. అందులో వాడే మెటీరియల్ టైటానియం ఇంప్లాంట్స్. సో, ఈ టైటానియం కూడా నోబెల్ మెటల్, చాలా కాస్ట్‌లియర్ కూడా. సో, ఇక్కడ ఇంప్లాంట్స్‌లోని టైటానియమే ఎందుకు వాడుతున్నాం? సో, అది మీకు ఎలాంటి హాని చేయకుండా మీలో బాడీలో కలిసిపోతుంది కాబట్టి. ఇలానే ఇంప్లాంట్స్ లానే మనం లోపల వాడే డెంటల్ మెటీరియల్స్‌లో కూడా మనం ఏదైనా వాడుతున్నప్పుడు ఎలాంటి మీకు ఇరిటేషన్ గానీ, ఎలాంటి అలర్జిక్ రియాక్షన్స్ కాజ్ చేయకుండా మీ బాడీలో అడాప్ట్ అయ్యేటట్టు చూసుకుంటూ పెడుతూ ఉంటాం. సో, డెంటల్ ట్రీట్మెంట్స్‌లోని ఈ కాస్ట్ ఫ్యాక్టర్ లేదా కాస్ట్ ఎస్టిమేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో, మీకు అక్కడుండే కండిషన్, మీకు లోకల్‌గా ఉండే సివియారిటీ ఆఫ్ కండిషన్ తగ్గట్టు, అలానే మీకు ట్రీట్ చేసే డాక్టర్ యొక్క ఎక్స్‌పర్టైజ్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ క్లినికల్ స్కిల్ తగ్గట్టు అండ్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు వాడే మెటీరియల్ యొక్క క్వాలిటీ తగ్గట్టు. బయట చాలా ఇమిటేషన్స్ వస్తున్నాయి. మన ఈవెన్ డ్రెస్‌లో గానీ, మనం వాడే అప్లయన్స్‌లో గానీ చాలా రకాల ఇమిటేషన్స్ వస్తున్నాయి. ఈవెన్ మనం కనిపెట్టడానికి కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో, ఇలానే మన డెంటల్ మెటీరియల్స్‌లో కూడా చాలా రకాల మెటీరియల్ ఇమిటేషన్స్ వస్తూ ఉన్నాయి. అందులో క్వాలిటీలో కూడా చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. మనం వాడే డెంటల్ మెటీరియల్స్‌లో కూడా చాలా రకాల స్టడీస్ జరుగుతూ ఉంటాయి. సో, అలా కొన్ని రకాల మెటీరియల్స్ అనేవి స్టాండర్డైజ్డ్ అయ్యాయి. అంటే ఆ పర్టిక్యులర్ కంపెనీ లేదా ఆ పర్టిక్యులర్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడడం ద్వారా ఆ బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కేసు యొక్క కాంప్లెక్సిటీ తగ్గట్టు, ద టైమ్ టేకెన్ ఫర్ ద ప్రొసీజర్ తగ్గట్టు మీ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో, ఈసారి మీరు డెంటిస్ట్ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగాల్సింది హిస్ క్వాలిఫికేషన్, హిస్ ఎక్స్‌పీరియన్స్. సో, ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని మెడికల్ లేదా డెంటల్ ఫీల్డ్‌లో క్వాక్స్ చాలా ఎక్కువైపోయారు. క్వాలిఫికేషన్ లేని ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లోని ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఎలాంటి ఎడ్యుకేషనల్ స్కిల్స్ లేకుండా ట్రీట్మెంట్ చేసే వాళ్ళని క్వాక్స్ అంటూ ఉంటారు. సో, డెంటల్‌లో కూడా ఇలానే క్వాక్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండదు, ఎలాంటి డిగ్రీ ఉండదు, వాళ్ళు ట్రైన్ అవి ఉండరు. సో, జస్ట్ దట్ దే విల్ బి డూయింగ్ ద ట్రీట్మెంట్స్ ఆన్ దేర్ ఓన్ అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు యూ షుడ్ ఎవాల్యుయేట్ ద హిస్టరీ ఆఫ్ ద డాక్టర్. ఆయన ఏం చదువుకున్నారు, ఎట్లా, వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఇదన్నీ మీరు ఎవాల్యుయేట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, మీరు కాస్ట్ ఎస్టిమేట్ అడిగేటప్పుడు మీరు డాక్టర్‌ని కూడా ఒకటి అడగాల్సి ఉంటుంది. సో, ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏముంటాయి, లేదా ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి, అలానే ట్రీట్మెంట్ సక్సెస్ ఎలా ఉంటుంది, రికవరీ టైం ఎలా ఉంటుంది, ఎన్ని వీక్స్‌లో నేను రికవర్ అవ్వచ్చు, ఎనీ పోస్ట్ ఆపరేటివ్ అయినా కేర్ ఏమైనా తీసుకోవాలా, ఇలాంటివి మీరు అడగాల్సి ఉంటుంది. టు బి షార్ట్, లగ్జరీ కేర్ కమ్స్ విత్ ఎ ప్రీమియం ఫేర్.